కైకలూరు సీట్ కోసం టీడీపీ జనసేన నేతల మధ్య పోరు జరుగుతూ ఉంటే పిట్టపోరు పిల్లి తీర్చబోతోందా? కైకలూరు సీటు నాదే అంటున్న ఆ మాజీ మంత్రి ఎవరు? టీడీపీ ఆవిర్భవించాక కైకలూరు ప్రజలు ఒక్కసారే ఆ పార్టీని గెలిపించారు. అయినా కైకలూరు కోసం ఎందుకు పోటీ పడుతున్నారు? టీడీపీ జనసేన మధ్యలోకి వచ్చిన ఆ నేత ఎవరు? ఆ మాజీ మంత్రి ప్రయత్నాలు ఫలిస్తాయా? వాస్తు స్టోరీ. కైకలూరు నియోజకవర్గానికి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో 10 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. 2 సార్లు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఒక్కోసారి గెలిచాయి. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ప్రభంజనం వీచిన కైకలూరులో టీడీపీ ఓటమి చెందింది. 1994లో మరోసారి ఎన్టీఆర్ ప్రభంజనం వీచిన సందర్భంలో కూడా కైకలూరులో టీడీపీ గెలవలేకపోయింది. ఎన్టీఆర్ తర్వాత టీడీపీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడుకి కూడా కైకలూరు నియోజకవర్గం కొరుకుడు పడలేదు. ఇక్కడి ప్రజల నాడి పట్టుకోవడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారు. ఈ ఎన్నికల్లోనూ టీడీపీకి కైకలూరుపై పెద్దగా ఆశలు లేవంటున్నారు. కాకపోతే ఎన్నికల నగారా మోగితే మొక్కుబడికైనా పోటీ చేయాలి కాబట్టి టీడీపీ పోటీ చేయాలంతే. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు టీడీపీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణపై విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భవించాక ఒక్కసారి కైకలూరులో 2009లో విజయం సాధించింది. అప్పుడు టీడీపీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణ ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ పై గెలిచారు. 2014లో ఇదే కామినేని శ్రీనివాస్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలవడమే కాకుండా చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జయమంగళ వెంకటరమణను పార్టీ నాయకత్వం పట్టించుకోవడం మానేసింది. దాంతో ఏడాది క్రితమే ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. చంద్రబాబు నాయుడి వైఖరి, టీడీపీ సిద్ధాంతాలు నచ్చకే తాను పార్టీ వీడుతున్నట్లు జయమంగళ అప్పట్లోనే క్లారిటీ ఇచ్చారు. 2009లో టీడీపీ జెండా ఎగరేసిన జయమంగళ వెంకటరమణ పార్టీని వీడడంతో టీడీపీకి బలమైన అభ్యర్థే లేకుండా పోయారు. ఫలితంగా కొత్తగా ఇన్ఛార్జిని పెడదామన్నా ఎవరూ ముందుకు రావడం లేదు. కైకలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండండయ్యా అని చంద్రబాబు నాయుడు అదే పనిగా పిలుస్తున్నా ఎవరూ ముందుకు రాలేదు. అందుకే ప్రస్తుతం కొత్త అభ్యర్థి వేటలో పడ్డారు చంద్రబాబు నాయుడు. జయమంగళ నిష్క్రమణతో టీడీపీకి బలమైన అభ్యర్థులు లేని నేపథ్యంలో కైకలూరును తమ ఖాతాలో రాసేసుకోవాలని జనసేన భావిస్తోంది. పొత్తులో భాగంగా కైకలూరు నియోజకవర్గాన్ని తమకి కేటాయించాలని జన సైనికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ కోసమే కైకలూరు నియోజకవర్గంలో బలోపేతానికి జనసేన రకరకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. చంద్రబాబుపై ఒత్తిడి పెంచడానికి జన సైనికులు ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో కైకలూరు నియోజకవర్గం నుండి జనసేన తరఫున పోటీ చేసిన బివి రావు ఓటమి చెందినప్పటికీ 10,000 పైచిలుకు ఓట్లు సంపాదించుకోగలిగారు. ఆ తర్వాత నియోజకవర్గంలో తన గ్రాఫ్ మరింతగా పెరిగిందని, తాను ఇంటింటికి తిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్నారని బివి రావు చెప్పుకుంటున్నారు. తనకు కైకలూరు సీటు ఇస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ జనసేనల మధ్య సీట్లు సర్దుబాటు ఇంతవరకు కొలిక్కి రాలేదు. ఈ సీటు కోసం జనసేన విస్తృతంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే సందట్లో సడేమియాల మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ అమాంతం నిద్రలేచి రంగంలోకి దూకేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ తనకు బాగా క్లోజ్ అంటున్న కామినేని ఈ సీటు నాదే అని టీడీపీ జనసేన క్యాడర్తోనే అంటున్నారట. జయమంగళ వెంకటరమణ పార్టీని వీడడంతో సీటు తమకి వస్తుందని స్థానిక టీడీపీ నేతలు ఆశలు పెట్టుకుంటే జనసేన, బీజేపీ నేతలు ఇదే సీటుపై కర్చీఫ్ వేసుకోవడం తెలుగు తమ్ముళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. అయినా ఓడిపోయే సీటు కోసం ఇంత పోటీ అవసరమా అని రాజకీయ పండితులు సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబు మాత్రం ఇంతవరకు కైకలూరు సీటు వైపు చూడలేదు. ఈ సీటును జనసేనకు కేటాయించాలా వద్దా అన్నది కూడా ఆయన నిర్ణయం తీసుకోలేదు. చివరి నిమిషంలో కామినేని శ్రీనివాసే టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దూకినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటువంటి చిత్ర విచిత్ర రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరు అని వారంటున్నారు.